హాయ్ నమస్తే. ఇప్పుడు నేను ఉపేంద్ర రామ్ నటించిన ఆంధ్ర కింగ్ మూవీ గురించి నేను చెప్పబోతున్నాను. ఆ మూవీ ఆంధ్ర కింగ్ అని పేరు పెట్టారు కదా, ఆంధ్ర కింగ్ లాగానే ఉండదండి మూవీ. హైలైట్ హైలైట్ హైలైట్, సూపర్ సూపర్ సూపర్. రామ్ క్యారెక్టర్ కానీ, లేదంటే ఉపేంద్ర క్యారెక్టర్ కానీ, హీరోయిన్ క్యారెక్టరు అన్నీ అన్నీ హైలైట్గా ఉన్నాయి. వాళ్ళ క్యారెక్టర్లకు వాళ్ళు న్యాయం చేశారు. మూవీ మాత్రం ఓవరాల్గా హైలైట్గా ఉంది, సూపర్గా ఉంది. లాస్ట్ క్లైమాక్స్ చూడాలి. లాస్ట్ క్లైమాక్స్లో కన్నీరు కన్నీరు పెట్టించే విధంగా ఉంది, సూపర్గా ఉంది. క్లైమాక్స్ మాత్రం హైలైట్గా ఉంది. ఒక హీరోకి ఫ్యాన్స్కి మధ్య కనెక్టింగ్ ఎలా ఉండాలి అనే దాన్ని చూపించాడు డైరెక్టర్ గారు. సూపర్గా చూపించేస్తారు. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సంగీతం బాగా కొట్టారు. అన్నీ హైలైట్గా ఉన్నాయి. ఎక్కడే కానీ బోరు కొట్టే ప్రసక్తే లేదు. రామ్ మూవీస్లో ఇది ఒక హైలైట్ మూవీ అని చెప్పుకోవచ్చు. కానీ ఉపేంద్ర గారు క్యారెక్టర్ అబ్బబ్బబ్బా యాక్టింగ్ చేశారు. సూపర్ సూపర్ సూపర్. ట్విస్టులు ఉన్నాయి, ట్విస్టుల మీద ట్విస్టులు. అబ్బబ్బబ్బా, నేనైతే కనుక్కోలేకపోయాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇలాగే అనిపిస్తూనే ఉంటుంది. ఓవరాల్గా హైలైట్ అండి, సూపర్ అండి, హైలైట్గా ఉంది. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకోసారి చూద్దామా అనిపించే విధంగా ఉండదు. ఓకే, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. చిన్న పెద్ద అందరూ కలిసి బాగా చూసే మూవీ, మంచి సినిమా. ఓకే, బాయ్.